మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ రిలేషన్ బిట్వీన్ రాసుకోండి మా కాన్సెప్ట్ పేరు రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. మనం నేనే డిస్కస్ చేసాం. రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ స్క్వేర్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ సర్కిల్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ మా సిలిండర్ కూడా ఉంటుంది. ఓకే, ఎన్ని ఉంటాయి చెప్పండి? రిలేషన్ దేంతో? రెక్టాంగిల్తో ఉంటుంది, తర్వాత స్క్వేర్తో ఉంటుంది, తర్వాత రెక్టాంగిల్ స్క్వేర్గా ఉంటుంది, రెక్టాంగిల్తో సర్కిల్ ఉంటుంది, తర్వాత రెక్టాంగిల్తో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, తర్వాత 3 డైమెన్షన్స్లో సిలిండర్తో కూడా ఉంటుంది. క్లియర్ అక్కడ? ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అంటే రెక్టాంగిల్కి స్క్వేర్కి. ఒకసారి క్వశ్చన్ చదువుతాం చూడండి. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 6 times దట్ ఆఫ్ ద స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 6 centimeters మోర్ దెన్ ద బెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ 3 centimeters మోర్ దెన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్. ఒక దీర్ఘ చతురస్ర వైశాల్యం, చతురస్ర వైశాల్యానికి 3 రెట్లంట. చతురస్ర భుజం పొడవు కన్నా చతురస్రం యొక్క పొడవు ఎలా ఉంటుందంట? చతురస్ర భుజం కన్నా దీర్ఘ చతురస్ర పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు ఎక్కువైతే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకేమున్నాయంటే 2 ఉన్నాయి అక్కడ. ఒక రెక్టాంగిల్ ఉంది, ఒకటి స్క్వేర్ ఉంది. ఇంతవరకు ఒక రెక్టాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది. మన క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే రెక్టాంగిల్ స్క్వేర్ తీసుకుంటే చూడమా, ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, ఇది తీసుకుంటే దీని ఏరియా కన్నా దీని ఏరియా ఎలా ఉందంటే 3 రెట్లు ఉందంట. ఇది ఓకేనా అందరికీ? దాని ఏరియా కన్నా దీని ఏరియా ఎలా ఉంది? 3 రెట్లు ఉంది. చూడండి మా, దీని భుజం ఏ అనుకుంటే దీని లెంత్ ఎలా ఉంది అంటే a ప్లస్ ఎంత ఉందంట? 6 ఉందంట. ఇది a ప్లస్ 3 ఉందంటున్నాడు. క్వశ్చన్ ఇది వాడు ఇచ్చింది. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఒక రెక్టాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది. దాని ఏరియా కంపేర్ చేస్తే ఎలా ఉందంట? ఏరియా ఉంది, రెక్టాంగిల్ ఏరియా స్క్వేర్ ఏరియా కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంది. నెక్స్ట్ వన్ ఏమి ఇస్తాం చెప్పండి? దాని సైడ్తో పోల్చుకుంటే ఇది ఎంత ఉందంట? 3 times ఉంది. అదే బెర్త్ ఎంత ఉంది చెప్పండి? అదేమో 6 meters ఎక్కువ ఉంది, ఇక్కడేమో 3 meters ఎక్కువ ఉంది. ఇది క్వశ్చన్ మా. ఈ క్వశ్చన్ ఎక్కడ నుండి ఫ్రేమ్ అయింది అంటే చూడండి, ఎప్పుడు ఇచ్చాడు ఈ క్వశ్చన్? 2019 SI మెయిన్స్లు ఇచ్చాడు. ఓకే, మనం ఇందాక చేసిన క్వశ్చన్ ప్రిలిమ్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మెయిన్స్ మా. జనం ఇప్పుడే చెప్తున్నాను, ఒక మెయిన్స్కి 1,50,000 మంది క్వాలిఫై అయినారు అనుకోండి, వాడికి కావాల్సింది 500 పోస్టులే. అంటే ఎంతమందిని ఎలిమినేషన్ చేస్తాడు? దగ్గర 1,50,000 మంది వెళ్ళిపోతారు మా. ఉన్న 500 పోస్టే కదా, పోనీ 50,000 మంది క్వాలిఫై అయినారు అనుకోండి, ఎంతమంది వెళ్ళిపోతారు? ఓకే, 50,000 మంది క్వాలిఫై అయినా 49,000 మంది అయితే ఎలిమినేట్ చేస్తారు కదా. ఎలా చేస్తాడంటే క్వశ్చన్ ద్వారా చేస్తాడు. క్లియర్ అక్క? ఈ క్వశ్చన్ చూడండి, ఏమి చెప్పండి? ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 6 times దట్ ఆఫ్ ద స్క్వేర్. ఎలా ఉందంట? ఒక స్క్వేర్తో కంపేర్ చేస్తే 6 times ఉందంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు మా? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 16 centimeters మోర్ దాన్ ద బెర్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 8 centimeters మోర్ దాన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. ఆ స్క్వేర్కి సైడ్ కన్నా ఎంత ఎక్కువ ఉందంట? లెంత్ ఏమో 16 centimeters ఎక్కువ ఉంది, బెర్త్ ఎంత ఉంది? 8 ఉంది. మన క్వశ్చన్ ఏమడుతున్నాడు? అయితే చుట్టుకొలత అడిగాడు. నిజమంటే ఆ క్వశ్చన్ ఏమడిగాడు అంటే చుట్టుకొలత అడిగాడు. కానీ మనం ఏమేమి అడగొచ్చు? పొడవు అడగొచ్చు, వెడల్పు అడగొచ్చు, లేకుంటే దాని వైశాల్యం అడగొచ్చు, లేకుంటే దాని దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏవైనా అడగొచ్చు. క్వశ్చన్స్ మనకు అడిగిన క్వశ్చన్ అయితే ఇది. క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, ఏవేవి కంపేర్ చేస్తున్నాడు? ఒక రెక్టాంగిల్ని స్క్వేర్తో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలా ఇస్తున్నాడు చెప్పండి? ఎన్ని రెట్లు ఉందంటున్నాడు? 6 times అన్నాడు. ఇంతకుముందు ఏమి ఇచ్చాడు చెప్పండి? 3 times ఇచ్చాడు. అంతే. క్వశ్చన్ ఓకే, అర్థమైంది కదా? చూడండి, ఇది ఫస్ట్ బేసిక్ బా. ఇది 2016లో ఇచ్చిన క్వశ్చన్ చదవమని ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ సర్టన్ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2.5 centimeters అండ్ ద వెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.5 centimeters, thus a square with the same area of the rectangle would result. Find the perimeter of the original rectangle is. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 2.5 centimeters తగ్గించి వెడల్పులో 1.5 centimeters పెంచితే మొదటి దీర్ఘ చతురస్రంతో సమాన వైశాల్యం ఉండే చతురస్రం వస్తుంది. అసలు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇక్కడ రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ 2018లో ఇచ్చాడు. అదే క్వశ్చన్ 2019లో కూడా రిపీట్ అయింది. అక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ సమానం ఇస్తున్నాడు, అక్కడ 6 times ఇచ్చాడు. అంతే. క్వశ్చన్ ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే ఒక రెక్టాంగిల్ ఉందంట. ఏమున్నాయిమా? ఒక రెక్టాంగిల్, స్క్వేర్ ఉందండి. ఒక రెక్టాంగిల్ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక రెక్టాంగిల్ ఉంది, దీని లెంత్ ఏం చేస్తున్నాడు అంట? లెంత్ ఏం చేస్తున్నాడు అంటే 2.5 centimeters తగ్గిస్తున్నాడు అంట. ఇది ఓకేనా? ఉన్న లెంత్ను 2.5 centimeters తగ్గిస్తున్నాడు. బెర్త్ ఏం చేస్తున్నాడు చెప్పండి? 1.5 centimeters పెంచితే ఏమవుతుంది అంట? దీని ఏరియా ఎంత ఉందో అంతే ఏరియా ఉన్న స్క్వేర్ ఏర్పడుతుందంట. ఇది ఓకేనా? అంటే ఇక్కడ ఉన్న ఏరియా, దీని ఏరియా రెండు కూడా సమానమే.
అయితే మన క్వశ్చన్స్ ఏమి అడుగుతున్నాడు, దీర్ఘచతురం యొక్క చుట్టుకొలత అడుగుతున్నాడు. దీర్ఘచతురం యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ కావాలంటే ఏం చేయాలి, ఎల్ ప్లస్ బీనే కదా, అంటే ఎల్ ప్లస్ బీ మంచిగా 2 ఇంటూ ఎల్ ప్లస్ బీ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? ఒకసారి ట్రై చేస్తారా? జనరల్గా చెప్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ట్రై ఎందుకు చేయమంటున్నాను అంటే దాని వాల్యూ తెలుస్తుంది. నేను చెప్పగా ఇందాక చెప్పాను ప్లస్ చేయండి మైనస్ చేయండి దాంట్లో తీసేవని, అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇంతేనా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది చేయండి, నేను చెప్పే క్వశ్చన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఒకసారి ఒక 2 నిమిషాలు ట్రై చేయండి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి వెళ్దాం, ట్రై చేయండి. అయితే జనరల్గా జరిగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం జరుగుతుందంటే మీరు ఎగ్జామ్ రాస్తుంటారు, క్వశ్చన్ చదువుతారు, ఫస్ట్ ట్రై చేస్తారు, రాకుంటే ఒక పేపర్ ఎగ్జామ్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే మీ టైం కిల్లింగ్ చేయడమే మెయిన్ టార్గెట్. ఏం చెప్పండి, టైం కిల్లింగే. ఇప్పుడు ఏ ఇయర్ చెప్పండి క్వశ్చన్, అది 2016లో వచ్చిన క్వశ్చన్ మా, అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్, నియర్లీ ఒక 9 ఇయర్స్ బ్యాక్ వచ్చిన క్వశ్చనే. ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకోక కొత్త క్వశ్చన్స్ అన్ని అనిపిస్తున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్ నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీ. మనం నేర్చుకోవాల్సిన ప్రీవియస్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ క్వశ్చన్ ఏముందంటే 2 ఏరియా సమానం అన్నాడు, తర్వాత ఏమి ఇచ్చాడు 6 రెట్లు అన్నాడు. అంతే, మన క్వశ్చన్స్ అంతగానే మారవు. క్లియర్ అక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ క్వశ్చన్ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నిజమంటే చూడండి, దీని జనరల్గా చూడండి ఈక్వేషన్ వేస్తాను, దీది ఎక్స్ అయింది అనుకోండి, అంటే సైడ్ ఏమవుతుంది ఎక్స్ అయితే ఇదేమవుతుంది చెప్పండి, ఎక్స్ మైనస్ 2.5. ఓకేనా, ఇదేమవుతుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ 1.5. ఓకేనా, దీని ఏరియా దాని ఏరియా సమానమే కదా, అంటే ఏం చేస్తాను చెప్పండి, ఎక్స్ మైనస్ 2.5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1.5 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరే కదా. ఇది అర్థమైందా? ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు ఏ స్క్వేరే కదా, మా సమానం కదా. ఈ ఏరియా సమానం. ఇది అర్థమైందా లేదా కాన్సెప్ట్? ఎల్ రాస్తున్నామా, ఎల్ ఎంత ఉన్నట్టు, ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుంది ఎక్స్ మైనస్ 2.5 కదా, బి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1.5. అంటే ఎల్ రాస్తున్నాను బి రాస్తున్నాను, ఈక్వల్ టు ఏం చెప్పండి, దీని ఏరియా రెండు సమానం కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్, దీని ఏరియా ఎక్స్ స్క్వేరే కదా. ఓకే, ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు. ఎందుకు, టైం పడుతుంది కదా మా ఇంతవరకు. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి, దేన్ని కంపేర్ చేస్తాడు, స్క్వేర్ని రెక్టాంగిల్కి కంపేర్ చేస్తున్నాడు. దీంట్లో ఉన్న మోడల్స్ దాని ఏరియా ఎక్కువ ఉండొచ్చు తక్కువ, 3 టైమ్స్ ఉండొచ్చు 4 టైమ్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సమానం ఇచ్చాడు. ఫస్ట్ మోడల్ సమానం ఇచ్చినప్పుడు మనం చేసేది చూడండి, మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తామంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ మ్యాపింగ్ చూడండి, ఏమి ఇస్తున్నాడు, ఒక రెక్టాంగిల్ ఉంది, దీని ఏరియా ఎప్పుడే అవుతుంది అంటే దీని లెంత్లోంచి 2.5 మీటర్స్ తీసేసి బెర్త్కి ఒక 1.5 మీటర్స్ కలిపితే దీని ఏరియాకు సమానమైంది వస్తుంది అంటున్నాడు. ఈ రెండు సమానం అన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఈ సైడ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి, దాంట్లోకి 2.5 కలిపితే ఎల్ వస్తుంది, దాంట్లోంచి 1.5 తీసేస్తే బి వస్తుంది. ఇది ఓకేనా అందరికి? ఓకేనా. ఇప్పుడు ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి మా 2.5 ఇంటూ 1.5, ఇది ఓకేనా. 2.5 ఇంటూ 1.5, వాటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, 2.5కి 1.5కి మధ్య డిఫరెంట్ ఎంత, 1 రాసేసేయండి మా. డిఫరెంట్ ఇది, వాటి మధ్య డిఫరెంట్ 1 రాయట్లే, వాటి మధ్య డిఫరెంట్ 1. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, 3.75. ఓకేనా, సైడ్ ఎంత ఉన్నట్టు అంటే 3.2, సైడ్ ఎంత వచ్చింది, ఇది 3.75. అంటే చూడండి, చతురస్రం యొక్క సైడ్ 3.75 అయితే ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి, దాంట్లోంచి 2.5 తీసేసినందుకు అది అయింది కాబట్టి ఇది ఎంత ఉన్నట్టు అంటే 4 ఉన్నట్టు. 3.75 ప్లస్ 2.5 కదమ్మా, సారీ 5 ఒకటే 12, 6.25 ఉన్నట్టు. ఇదేమవుతుంది చెప్పండి, 3.75లోంచి ఏం తీసేస్తాం చెప్పండి, 1.5 తీసేస్తామంటే ఎంత, 2.25. అర్థమైందా? మనకి ఏమేమి వచ్చాయి చెప్పండి, లెంత్ ఎంత ఉన్నట్టు 4.25 వచ్చింది, బెర్త్ ఎంత 2.25. మనకు అడిగింది ఏం చెప్పండి, చుట్టుకొలత అడుగుతున్నాడు. అంటే ఏమవుతుంది చెప్పండి, 4.25 ప్లస్ 6.25 ప్లస్ 2.25 యాడ్ చేస్తే ఎంత, 8 ఇంటూ 2నే కదా. అంటే ఆన్సర్ ఎంత అంటే 17 ఉన్నట్టు. ఒకసారి ప్రూవ్ చేద్దామా, మీ అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది కరెక్టే కదా, తీసేస్తా చూడండి, ఇవ్వలేదు కొన్ని క్వశ్చన్, మనమే చేద్దామా. క్వశ్చన్ చూడండి, ఏం చేద్దామంటే ఒక స్క్వేర్ తీసుకుంటున్నా, దీని ఏరియా చూడండి మా ఎంత తీసుకుందాం, 144. ఓకేనా, దాని ఏరియా ఎంత 144.
దీనికి సమానంగా కూడా అంటే ఇంకొక రెక్టాంగిల్ ఉంది, దీని ఏరియా కూడా 144. ఓకేనా, ఇది 144 144 అంటే దీని ఎంత 12 ఉన్నట్టు. ఇది 16 9s అనా, 16 9s 144. ఓకేనా, ఇప్పుడు ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా? 16 9s 144. ఇప్పుడు చూడండి మా క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే దీని లెంత్ని ఎంత తగ్గిస్తున్నాడు, ఒక రెక్టాంగిల్ ఉంది, లెంత్ని ఎంత తగ్గిస్తున్నాడు అంటే 4 తగ్గిస్తున్నాడు. లెంత్ని ఎంత తగ్గిస్తున్నాడు, 4 తగ్గిస్తున్నాడు. బెర్త్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, 3 పెంచితే ఏమవుతుంది చెప్పండి, దానికి సమానం ఉన్నది. క్వశ్చన్ అర్థమైందా? అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూడండి, ఇది తీసేద్దాం, దీని బదులు ఏం రాసుకోండి చెప్పండి, 4, దీని బదులు 3. క్వశ్చన్ అర్థమైందా? ఏమి ఇచ్చాడు చెప్పండి క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం ఉంది, ఏమి ఇచ్చాడు చెప్పండి, దాని పొడవును ఏం చేస్తున్నాడు అంటే 4 మీటర్లు తగ్గిస్తున్నాడు, వెడల్పును 3 మీటర్లు పెంచితే దీనికి సమానం ఉన్నది ఏర్పడిందా లేదా? ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మన క్వశ్చన్ ఏం చేస్తామంటే దీన్ని ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, 4 × 3, వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, 1 ఎంత వస్తుంది, 12 వచ్చింది కదా. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే మనకు L × B చేసి వాటి మధ్య డిఫరెంట్ అయితే ఆన్సర్ వస్తుంది, ఏదైనా సరే నెంబర్. ఓకేనా, ఇంకోటి ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం చూడండి. ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ తీసుకుందాం, స్క్వేర్ యొక్క ఏరియా ఎంత తీసుకుందాం చెప్పండి, 64. ఓకేనా, 8 స్క్వేర్ ఎంత 64 అంటే ఏ ఎంత ఉన్నట్టు 8 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి మరి దీనికి సమానంగా రావాలి అంటే ఎంత తీసుకుందాం, 64 16 4s. ఓకేనా, 16 4 అంటే ఇది 8 ఉంది, అంటే దీని లెంత్ ఎంత పెంచాలి చెప్పండి, ఎల్ని ఎంత పెంచుతున్నాడు, పెంచకూడదు తగ్గియాలి, L - 8 B + 4. అప్పుడు దానికి సమానం ఉన్న ఈ ఏరియాకు ఇది సమానం ఉన్నది ఏమవుతుంది చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? అంటే ఇమీడియట్గా చూడండి మేము ఏం చేస్తాం చెప్పండి, 8 × 4 వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 4 4 4 క్యాన్సల్ అయితే ఎంత వచ్చింది, 8 కదా. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే ఏ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం, ఆ రెండు ఇంటి చేసి వాటి మధ్య డిఫరెంట్ చేస్తే మనకేమొస్తుంది, వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఇది రాసుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నాం చెప్పండి, ఎంత తగ్గిస్తున్నాడు, 8 తగ్గిస్తున్నాడు. ఇక్కడ ఎంత తగ్గిస్తున్నాడు, 4 తగ్గిస్తున్నాడు. అది డెసిమల్స్ ఉన్న అదే సేమ్ కాన్సెప్టే. ఓకేనా, రాసుకోండి. తీసేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వేషన్ చెప్పండి. టాపిక్ వచ్చేది అంటే రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ certain rectangle is decreased by 4 centimeters and the width is increased by 3 centimeters, the square with the same area as the original rectangle would result in. ఒక దీర్ఘ చతురస్ర పొడవులో 4 సెంటీమీటర్లు తగ్గింపు, వెడల్పులో 3 సెంటీమీటర్లు హెచ్చింపు జరిగితే మొదటి దీర్ఘ చతురస్రంతో సమాన వైశాల్యంలో చతురస్రం వస్తుందంట. క్వశ్చన్ అర్థమైందా? పొడవులు ఏం చేస్తున్నాడు చెప్పండి, 4 సెంటీమీటర్లు తగ్గిస్తున్నాడు, వెడల్పులు ఏం చేస్తున్నాడు 3 సెంటీమీటర్లు వెళ్తే మొదటి చతురస్రం ఎంత ఉందో దీర్ఘ చతురస్రం ఉందో అంతే వైశాల్యం ఉన్న చతురస్రం ఏర్పడుతుంది. అయితే మన క్వశ్చన్ ఏమెడుతున్నాడు, వాటి యొక్క క్వశ్చన్స్ ఏవేని అడగొచ్చు, ఏమించాడు, దీర్ఘ చతురస్రము వెడల్పు ఎంత అంటున్నాడు, రెండోది ఎంత భుజం పొడవు అడుగుతున్నాడు, మూడోది చుట్టుకొలత అడుగుతున్నాడు, నాలుగోది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. లేకుంటే చతురస్రము భుజం పొడవు అడగొచ్చు, దాని చుట్టుకొలత అడగొచ్చు, దాని వైశాల్యం అడగొచ్చు, ఏవైనా క్వశ్చన్స్ అడగొచ్చు కదా. కాన్సెప్ట్ అర్థమైంది కదా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఒక రెక్టాంగిల్ ఉంది, దాని లెంత్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, -4 చేస్తున్నాడు, బెర్త్ని ఏం చేస్తున్నాడు +3 చేసినప్పుడు ఇక్కడ ఏరియా ఎంత ఉందో అంతే ఏరియా ఉన్న స్క్వేర్ ఏర్పడుతుంది. అయితే మనం ఫైండ్ అవుట్ చేసేది దీని యొక్క ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 4 × 3/1. ఓకేనా, 1 అనేది కామన్ నెంబర్ కాదు, 1 ఎక్కడిది డిఫరెంట్ బిట్వీన్ 4 and 3 మా. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఎంత వస్తుంది 12 ఏది, ఏ యొక్క వాల్యూ ఎంత 12, ఏ వాల్యూ 12 అయితే ఇది ఎంత ఉన్నట్టు 16. ఓకేనా, 16 చూడండి, ఎల్ అనేది 16 ఉంది, దాంట్లో నుంచి 4 తీసేందుకే 12 అయింది కాబట్టి ఎంత 16. బి వాల్యూ ఏమవుతుంది చెప్పండి 9 అవుతుంది. ఇంతవరకు ఓకేనా. ఎల్ ఎంత అవుతుంది అంటే 16 వస్తుంది, బి ఎంత 9 వస్తుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు చెప్పండి, లెంత్ ఎంత అంటున్నాడు, లెంత్ ఎంత 16 మా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 16. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత 12. ఓకే, సైడ్ ఆఫ్ ద స్క్వేరే కదా 12. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటున్నాడు. స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4aనే కదా, 4a ఈక్వల్ టు 12 × 4 ఎంత 48. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ వన్ మా పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ అంటున్నాడు. రెక్టాంగిల్ పెరిమీటర్ 2 × L + B అంటే ఏమవుతుంది చెప్పండి, 2 × 16 + 9 ఆన్సర్ ఎంత అంటే 50 సెంటీమీటర్స్. క్వశ్చన్ అర్థమైందా? మనం ఏది ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ,
ఏ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ అన్ని ఆన్సర్లు వస్తాయి. ఓకేనా, రాసుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంపల్సరీ 1 రావాలని రూల్ ఏం లేదు. 2 రావచ్చు, 3 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకేనా, క్వశ్చన్ బట్టి మనకి ఇక్కడ 1 మాత్రం ఎక్కడిది అంటే ఓకే యూనివర్సల్గా 1 ఎట్లేదు. ఏం వేస్తుందని చెప్పండి, వాటి మధ్య డిఫరెంట్. వేటి మధ్య డిఫరెంట్, 4కి 3కి మధ్య డిఫరెంట్. ఇచ్చేస్తారా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ సర్టన్ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్స్ అండ్ వెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 సెంటీమీటర్స్, ఏ స్క్వేర్ విత్ ద సేమ్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ ఉల్ ద రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అడిగారు. చేస్తారా? చేస్తాను. వెరీ గుడ్. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ ఎన్ని వచ్చేస్తాయి. ఏ ఎంత వచ్చింది? 20. ఏ ఎంత? 20. వెరీ గుడ్. ఏ వాల్యూ 20 అయితే ఏమవుతుంది చెప్పండి. వాడు ఏమవుతున్నాడు, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 20. చూడండి ఇక్కడ ఏం చేస్తాడని చెప్పండి. ఏమి ఇచ్చాడు మనకు, 4 × 5/1 ఎంత? 20. ఇదేం చెప్పండి, ఏ వాల్యూ. ఏ వాల్యూ 20 అయితే ఎల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 20 + 5 25. బి వాల్యూ ఎంత? 20 - 4 ఎంత? 16. మనకు ఫస్ట్ క్వశ్చన్ లెంత్ అండ్ వెడ్త్ ఎంత? 25 16. తర్వాత సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత? 20. ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత అంటే 80. ఎందుకు? 4a 4 × 20 ఎంత అంటే 80. నెక్స్ట్ వన్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్ అంటే ఏం చేస్తాను చెప్పండి, 25 + 16 × 2నే కదా, ఎంత వస్తుంది చెప్పండి, 82 సెంట్. అర్థమైంది? ఆన్సర్ ఎంత? 82 సెంటీమీటర్స్. ఏదైనా క్వశ్చన్ 20 సెకండ్స్ కానీ ఎక్కువ టైం పట్టేదా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ అంతేమో. ఏ క్వశ్చన్స్ అంటే నేర్చుకుంటే ఈజీ, లేకుంటే ఏం చేస్తాను చెప్పండి. నిజంగా ఈ క్వశ్చన్ ఏం చేయాలి చెప్పండి, x - 5 × x + 4 = x². ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, x × x అంతా x² + 4x - 5x + 4x = x². ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫైనల్లీ మనం ఫైండ్ అవుట్ చేసింది x వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 20 వస్తుంది. అర్థమైంది కాన్సెప్ట్? మనం నేర్చుకోవాల్సింది ఏది అంటే ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి నేర్చుకుంటే. బుద్ధి చూడండి, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి, సమానం అన్నాడు. సమానం కాకుండా ఇస్తాడు అంతే. సమానం నేర్చుకున్నాం, సమానం కాకుండా ఏమి ఇస్తాడు అది నేర్చుకుంటే ఇంకా ఈ కాన్సెప్ట్ అయిపోయి టోటల్లీ. నిన్న ఒక కాన్సెప్ట్ ఏది, ఏరియా ఆఫ్ ద పాత్. అందరు పర్ఫెక్ట్ అయినా? ఇంకోసారి డ్రిల్లింగ్ చేపిస్తాను, లేట్ వచ్చారు కాబట్టి అది నేర్పిస్తాను. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ ఎంత ఫోల్డింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. తర్వాత ఇదొక కాన్సెప్ట్. అంటే ఇక్కడ చూడండి, మా టోటల్ ఒక 60 to 70 కాన్సెప్ట్స్ ఉంటాయి ఏది ప్యూర్ మ్యాథ్స్లో. ఆ 60 to 70 కాన్సెప్ట్ ఇలా నేర్చుకుంటే ఆ 30 మార్క్స్ ఎక్కడ ఉన్నట్టే, మీ చేతులు ఉన్నట్టే. నెగ్లెక్ట్ చేస్తే 30 మార్క్స్ పోయినట్టే. ఇక్కడ జాబ్ డిసైడ్ చేసేది ఏవి చెప్పండి, ప్యూర్ మ్యాథ్సే. ఎందుకు అంటే అర్థమెటిక్, రీజనింగ్, క్వాంట్ ప్రతి ఒక్కరు చేస్తారు మా. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ అసలు చదవని కూడా చదవడు, తెలుసో తెలీదు. మీ సీనియర్లు ఉంటే అడిగి చూడండి, కనీసం ప్యూర్ మ్యాథ్స్ ఏం చేస్తారు చెప్పండి. అసలు ఏ క్వశ్చన్ ఎందుకు కూడా చదవరు. ఎందుకు? భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భయం అంటే అదే, ఆ మెథడ్ చేయాలి. ఏది ఎక్స్, ఇది ఇందాక చేసిన అదంతా లెంత్గా చేస్తే కానీ ఆన్సర్ రాదు కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేస్తారు. కానీ నిజంగా అంటే అన్నిటికన్నా ఈజీగా ఏం చేయొచ్చు, ప్యూర్ మ్యాథ్సే చేసేయచ్చు. ఓకేనా, మనం నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్ బట్టి. మీరు ఫీల్ కానంటే చెప్తా. తను 10th క్లాస్ అమ్మా, మీరు అమృత. ఏం పేరు? అమృత. ఎవరు ఉన్నారా ఈ క్లాస్ కదా? ఏం పేరు? సాన్విక. ఓకే, సాధ్విక. ఓకే, సాధ్విక 10th క్లాస్ మా. ఆ అమ్మాయి ఫస్ట్ ఆన్సర్ చెప్పింది తనే, మీరేం ఫీల్ కాకండి. ఆన్సర్ చెప్పింది ఎవరు ఫస్ట్? తనే. ఎందుకు? తన క్వాలిఫికేషన్ ఏంటి మా? 10th క్లాసే. కానీ ఎలా చెప్పగలిగింది? కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏది మ్యాటర్ మా? జాబ్ డిసైడ్ ఏం చేసేయండి, కాన్సన్ట్రేషనే. అంటే ఈ మెథడ్స్ 10th క్లాస్ పిల్లలకి అర్థమవుతుందంటే డిగ్రీలు బీటెక్లు చేసిన మీకు అర్థం కావా? అర్థమవుతుంది మనం చెప్పేది. 10th క్లాస్ మా తనకే అర్థమవుతుంది అంటే మీరు ఈజీగా అడ్రస్ అయ్యి. ఎందుకంటే తనకన్నా ఇంపార్టెంట్ ఎవరికి? మనకే కదమ్మా. తనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 6 నెలలో 8 నెలలో రాయబోతున్నారు. విఆర్ఓనే పడుతుంది కదా నోటిఫికేషన్. అంటే ఒక 3 monthsలో మీరు ఒక ఎగ్జామ్ రాయబోతున్నారు కదా. అంతకన్నా నీడ్ ఉంది కదా. తనకి ఒకసారి అర్థమైంది, తనకే అర్థమైందంటే మనకి ఇంకా బాగా అర్థం కావాలి. క్లియర్? ఓకేనా? చేస్తారా? ఇంకా టైం పట్టకూడదు. ఏ ఎంత వచ్చింది? A42. అంటే A42 అయితే ఎల్ ఏమవుతుంది చెప్పండి, 49. బి ఏమవుతుంది చెప్పండి, 36. వెరీ అడిగేది. ఓకే, 49 + 36 × 2 174. కాన్సెప్ట్ అర్థమైందా? ఫైన్ ద పెరిమీటర్ కదా, తప్పుపడి ఉంటుంది మా. 7 కదా ఇచ్చింది. 7 × తప్పుంది లేదు క్వశ్చన్.
7 into 6 డిఫరెంట్ ఎంతమా 1 ఎంత చెప్పండి 42 ఇది ఏ 42 అయితే ఎల్ ఏమవుతుంది చెప్పండి 49 బి వాల్యూ ఎంత 36 ఈ రెండు యాడ్ చేయండి ఇంటూ 2 ఆన్సర్ ఎంత 170 ఆన్సర్ ఎంత అంటే 170 కాన్సెప్ట్ అర్థమైందా తీసేద్దురా ఈ మ్యాటర్ ఇదైతే ఓకే కదా ఏది ఈక్వల్ ఇస్తే ఈక్వల్ ఇవ్వకుంటే ఏం చేయాలి అంతే కదా మనం నేనే చెప్పాను నేనేం చెప్పండి మీరు క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి క్వశ్చన్ చేయడం ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది ఎవరికి సబ్జెక్ట్ వస్తుంది క్వశ్చన్ చేసిన వాళ్ళకు మొన్న బుధవారం ఎగ్జామ్ జరిగింది ఆ పేపర్ మీకు చేతులు ఎప్పుడు మా పేపర్ బ్యాక్ సైడ్ ఏ పేపర్ అది అదే మ్యాథ్సా మొన్న ఎగ్జామ్ జరిగింది మొన్న బుధవారం జరిగిన ఎగ్జామ్ పేపరు యాప్ట్యూడ్ ఓన్లీ యాప్ట్యూడ్ ఓకే మొన్న ఎగ్జామ్ జరిగింది చూసారా పేపరు ప్రతి క్వశ్చన్ 20 సెకండ్స్లో చేసేదే ఎక్స్ప్లెనేషన్ పెట్టాం కదమ్మా ప్రతి క్వశ్చన్ ఎంత 20 సెకండ్ చేసే క్వశ్చన్సే కానీ మీకెందుకు టైం పట్టింది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవట్లే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నేర్చుకుంటే ఈజీ మా ఓకే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దామా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు ఈక్వల్ ఇచ్చాడు ఈక్వల్ ఇవ్వకుండా ఏం చేయాలి ఇచ్చేస్తారు అనుకుంటా ఏ వాల్యూ చెప్పండి చాలు నాకు 8 ఇచ్చాడు 4 ఇచ్చాడు మా ఏ వాల్యూ ఎంత 4 కాదు 8 ఏ వాల్యూ ఎంత 8 అప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి 16 ఓకే బి వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది 16 4 వాటికి ఏంటి దీర్ఘ చుట్టుకొలత అంటే 40 అర్థమైంత క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి ఎల్ వాల్యూ ఎంత 8 into 4 డిఫరెంట్ ఎంత 4 1s 4 అంటే 8 అనేది ఏ వాల్యూ అంటే ఎల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి 8 ప్లస్ 8 ఎంత 16 బి వాల్యూ ఎంత -4 ఎంత 4 అంటే అడిగింది ఎంత 20 into 2 ఎందుకు ఇది 2 into ఎల్ ప్లస్ బి ఆన్సర్ ఎంత అంటే 40 ఆన్సర్ ఎంత 40 కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇక అడిగితే ఇక్కడ అడగవు నువ్వు చూడండి దీర్ఘ చేస్తాక చుట్టుకొలత అడిగాడు చుట్టుకొలత అడగకుండా ఏమడగొచ్చు ఏరియా అడగొచ్చు లేకుంటే స్క్వేర్ యొక్క ఏరియా అడగొచ్చు స్క్వేర్ యొక్క పెరిమీటర్ అడగొచ్చు లేకుంటే ఈ పెరిమీటర్ ఆ పెరిమీటర్ మధ్య రేషియో అడగొచ్చు లేకుంటే వాటి మధ్య డిఫరెంట్ ఏ క్వశ్చన్స్ ఎన్నైనా క్రియేట్ అవుతాయి కాన్సెప్ట్ ఏం చెప్పండి మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్లీ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఆ క్వశ్చన్స్ అన్ని డీజీ క్వశ్చన్స్ ఓకేనా మీకు ఐడియా ఉందో లేదో జస్ట్ క్వశ్చన్ చూడండి మా పీ ఈక్వల్ టు 10,000 ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చి టైం పీరియడ్ వచ్చాకనే 4 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు 2018లో పీ ఎంత ఇచ్చాడు మా 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% టైం ఎంత 4 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే పాస్కల్లా ప్రకారము 4641 పాస్కల్లా తెలిసిన వాడు ఏం చేస్తాడు చెప్పండి దాని ఆన్సర్ 4641 అని చెప్పేస్తాడు తెలియని వాడు ఏం చేస్తాడు చెప్పండి 10,000 into 110/100 into 10,000 110/100 into 110/100 into 110/100 minus 10,000 అదే చేయాల్సింది ఓకేనా అంతేదిగా పీ చూడండి పీ ఈక్వల్ టు 10,000 ఉండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉండి టైం 2 years ఇచ్చాడు అనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా క్వశ్చన్ అర్థమవుతుందా పీ 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% టైం 2 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 8% 8 + 8 ఎంత 16 8 స్క్వేర్ ఎంత ఇదే ఆన్సర్ 64 కానీ మనం ఏం చేస్తున్నాం దీన్ని 10,000 into 108/100 into 108/100 minus 10,000 అదేగా చేసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ మెథడ్స్ వేరే అకాడమిక్ ఎగ్జామ్స్ టోటల్ డిఫరెంట్ ఓకే రెండు గుర్తుపెట్టుకోండి మా ఇప్పుడు మనం ఏరియాస్ వాల్యూమ్ ఏది తీసుకున్నా మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలి టాపిక్ వచ్చినప్పుడు చెప్తా ఓకే ఇదే మెథడ్ మనకి ఇప్పుడు ఏరియాస్ వాల్యూమ్లో కూడా అప్లై చేస్తాం ఏది పాస్కల్లా అవన్నీ చెప్తాను ఈ క్వశ్చన్ చూడండి ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి ఎప్పుడు ఇచ్చాడు 2019 ఎస్ఐ మెయిన్స్ని ఇచ్చినాడు అందరు చేయండి ఒక 2 నిమిషాలు ట్రై చేయండి ఎందుకు అంటే దాని వాల్యూ తెలుస్తుంది కదా ఏ వాల్యూ నేను చెప్పే మెథడ్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది ఇది ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ తెలిసినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది ఇక్కడ కూడా ఏమి ఇస్తాడు చెప్పండి ఒక దీర్ఘ చతురస్ర వైశాల్యం చతురస్ర వైశాల్యానికి 6 రెట్లు అంట చతురస్ర భుజం పొడవు కన్నా దీర్ఘ చతురస్ర భుజం పొడవు 16 సెంటీమీటర్లు వెడల్పు 8 సెంటీమీటర్లు ఎక్కువైతే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి లెంత్ నేను తగ్గిస్తున్నాడు బెర్త్నేమో పెంచుతున్నాడు అప్పుడు ఈక్వల్ వచ్చింది అంటున్నాడు ఇక్కడ చూడండి లెంత్ బెర్త్ రెండు కూడా ఎక్కువనే ఉన్నాయి దేనికన్నా స్క్వేర్ కన్నా దేని వైశాల్యం కన్నా దాని వైశాల్యం ఎంత ఎక్కువ ఉంది 6 times ఇచ్చాడు అంటే జనరల్ చూడండి మా దీన్ని ఎలా చేస్తాము అంటే ఫస్ట్ చూడండి ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుందో x+16 అవుతుంది ఇది x+8 ఇది ఓకేనా ఎవరికి డౌట్ ఏం లేదు కదా దీని వైశాల్యం దానికన్నా ఎంత ఎక్కువ ఉందంట
ఇది 6a ఉంటే ఇది ఎంత ఉన్నట్టు? ఏ ఉన్నట్టే కదా. దీని ఏరియా ఏమవుతుంది అంటే x+16 ఇంటూ x+8. దీని ఏరియా x² కదా. దానికన్నా 6 టైమ్స్ ఉంటే దీన్ని ఇంటూ 6 చేస్తే రెండు సమానం అవుతాయి కదా. అది ఈక్వేషన్. అర్థమవుతుంది? ఇప్పుడు ఏం చేస్తాను చెప్పడం? x² ప్లస్ 8x ప్లస్ 16x ప్లస్ 128 ఈక్వల్ టు 6x². ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫైనల్లీ మనకు ఒక 5 మార్కులు ఇస్తాడు. అంతేనా? ఒక మార్క్ ఇస్తాడా? ఒక మార్క్. ఇదే కదా మా ఈక్వేషన్. ఒకసారి సాల్వ్ చేస్తారా? ఎక్స్ వాల్యూ వస్తుంది. టైం వేసింది కానీ ఒక ఈక్వేషన్ రాసుకొని ఎలా చేయాలో చెప్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్లో. జస్ట్ ఈక్వేషన్ రాసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి. ఎందుకంటే ఇది కాదు మెథడ్. ఓకేనా? ముందు క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చెప్పండి. ఇక్కడ కూడా రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ స్క్వేరే. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు అంటే రెక్టాంగిల్ ఎలా ఉంటుంది అంటే లెంత్ బెర్త్ కూడా సైడ్ కన్నా ఎక్కువనే ఉంటాయి. క్వశ్చన్ అర్థమవుతుందా? ఏ కన్నా ఎంత ఉంది చెప్పండి. లెంత్ ఎక్కువ ఉంటుంది, బెర్త్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి మా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఒక రెక్టాంగిల్ ఇస్తున్నాడు. ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎలా ఉంది అంటే 6 టైమ్స్ ఉంది. దేనికన్నా? స్క్వేర్ కన్నా. ఇది ఏ ఉంటే ఇదేమవుతుందంటే a+16 ఉంటుందంట. ఇదేమవుతుంది చెప్పండి? a+8. అదే కదా ఇచ్చింది. ఇచ్చి మనకి ఏమి ఇస్తున్నాడంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? చతురస్రం యొక్క చుట్టుకొలత అడిగాడు. ఎప్పుడైనా సరే మనం ఫైండ్ అవుట్ చేసేది ఈ మోడల్ ఏది ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏది? ఏ వాల్యూ. ఇప్పుడు చూడండి మా ఏ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఓకేనా? 2 × l+b/6 మా. 6 ఎక్కడిది అంటే 6 టైమ్స్ ఇచ్చాడు. ఇది ఓకేనా? 2 అంటే 2 అనేది 6 అని కమాండ్. చూడండి 2 × l ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? 16 ప్లస్ b ఎంత ఎక్కువ ఉంది? 8/6 అంటే ఎంత వస్తుంది చెప్పండి మా? 1 3 1 8 ఓకేనా? అంటే ఏ వాల్యూ ఎంత ఉన్నట్టు? 8. ఏ వాల్యూ 8 ఉంటే ఎల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 16 + 8 ఎంత? 24. బి వాల్యూ ఎంత చెప్పండి? a+8 ఎంత? 16. ఇంతవరకు ఓకేనా? ఎల్బి వచ్చింది అంటే చూడండి l+b ఎంత? 40 × 2 ఎంత? 2 × l+b కదమ్మా. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? 80. ఆన్సర్ ఎంత అంటే 80 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క చుట్టుకొలత. కాన్సెప్ట్ అర్థమైందా? 2 × ఇక్కడ ఎల్ అంటే ఎంత ఎక్స్ట్రా ఉందో, బి అంటే బి ఎంత ఎక్కువ ఉందో రాస్తాం. బై 6 ఎక్కడిది? 6 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 6 రాస్తున్నాను. ఓకే, రాసుకోండి. తీసేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్? చేస్తారు ఇది? చేశారా? ఏ వాల్యూ ఎంత వచ్చింది? మా లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ డిఫరెంట్. బై 3 చేస్తాం. ఎందుకు 3? 3 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి మా? ఏమి ఇచ్చాడు? 2 × 9 ఓకేనా? 9 ఎక్కడిది? బై 3. 3 1 3 3 ఏ వాల్యూ? 6 కదమ్మా. 6 కదా. ఓకే, ఎంతమందికి వచ్చింది 6? వెరీ గుడ్. ఎంత వచ్చింది? 6. ఎందుకు చెప్పండి? ఏముంది ఎక్కువ ఉంది? తప్పు టైప్ చేశాడు. కరెక్టే, మీరు చేసింది కూడా కరెక్టే మా. 6 టైమ్స్ కదా ఇచ్చింది. అంటే ఏం చేస్తాను చెప్పండి? 2 × 3 + 6 + 3 9. 9/6 1 3. ఆన్సర్ ఎంత అంటే వెరీ గుడ్ 3నే. తెలుగు ప్రకారం అయితే 6 ఉంది, దాని ప్రకారం అయితే 3 ఉంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓకే, రిమైనింగ్ వేలే దాని ప్రకారం వెళ్తాం. ఇది చేయగలరు కదా ఈ మోడల్? మనం మొత్తం 3 కాన్సెప్ట్లు డిస్కస్ చేసాము. ఫస్ట్ది ఏది చెప్పండి? నిన్న ఏరియా ఆఫ్ ద పాత్. ఓకే, ఏరియా ఆఫ్ ద పాత్ చేసాము. రెండోది ఫోల్డింగ్ కాన్సెప్ట్ చేసాం. థర్డ్ వన్ ఏది అంటే రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ మా. దీంట్లో ఎలా ఉంటాయి? దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ ఏంటంటే ఈక్వల్ ఇస్తాడు, రెండో మోడల్ 3 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ ఏదైనా ఇస్తాడు. ఓకే, ఈక్వల్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎంత ఎక్స్ ఉందో l × b బై వాటి మధ్య డిఫరెంట్ వేస్తాం. క్లియర్ ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి మా? 2 × l+b బై ఏం చేస్తాం చెప్పండి? ఏది ఎన్ని టైమ్స్ ఉన్నా అది రాస్తాం. ఓకే, ఇది పదే రీకాల్ చేసుకుంటే గుర్తుంటుంది మా. లేకుంటే ఎగ్జామ్ హాల్ ఏమనిపిస్తుంది చెప్పండి? సార్ ఏదో చెప్పారు కదా అనిపిస్తుంది. ఓకే, రీకాల్ చేస్తే గుర్తుంటుంది. మనం ఈ డిస్కస్ చేసిన ఏ క్వశ్చన్ కూడా నేను తయారు చేసుకున్న క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్స్ అన్ని ఎప్పటివి? ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ఎప్పటి? ప్రీవియస్ క్వశ్చన్స్.